రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ రైటా ఏమి ఇచ్చినారా మన క్వశ్చన్ నెంబర్ 103 102 హోంవర్క్ చేసేస్తున్నారు కదా. 103 చూడండి. ఒక వ్యాపారి ఒక రకం దుప్పట్లని 12,000 రూపాయలకి అమ్మి 20% లాభం వచ్చింది అంటున్నాడు. సో సింపుల్గా 20% అంటే ఏమి ఇక్కడ 1/5 కదా. సో 1/5 అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో చెప్పండి. ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అనేది 5 భాగాలు ఉంటాయి కానీ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది? 6 భాగాలు అవుతుంది అంటున్నాడు. వాడు ఏమి ఇచ్చినాడు? 6 భాగాలు ఇచ్చేసినాడు. ఎంత కమ్మినాడంట? 12,000 కమ్మినాడు కదా. అప్పుడు 6 రెంట్ల 12 అంటే అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. అంతేనా? రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు? మళ్ళీ ఇంకొకటి అంట. రైటా. ఇంకొకటి ఏముండదు చెప్పండి. మరొక రకం దుప్పట్లు ఎంత కొన్నాడ్రా? 10,350 రూపాయలకి అమ్మినాడంట. అమ్మి మళ్ళీ 15% వచ్చిందంట ప్రాఫిట్. ఎంత వచ్చింది? సో 15% ప్రాఫిట్ అంటే ఏమవుతుంది? 3/20 అంటే మళ్ళీ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది? 20:23. ఆల్రెడీ 23కి రేషియో ఇచ్చినాడే. 23కి ఎంత ఇచ్చినాడు? 10,350 రూపాయలు. ఇదని ఇచ్చిండేది. సో ఇప్పుడు చెప్పండి 23వ కార్డుతో ఎక్కడి వరకు పోతుంది అది? చెప్పండి 23వ కార్డుతో ఎక్కడి వరకు పోతుంది? అది ఆడబోదు అసలు పోతుందా? ఆడబోతుంది చెప్పండి. నాకు తెలిసి డైరెక్ట్ పోతుంది చూడండి. ఈ 1035 అనేది పోయిస్తుంది డైరెక్ట్గా. ఆడపోవట్లేదా? 45తో చూడండి ఒకసారి. 45తో పోతుంటుంది. 23వ కార్డుల 23 45లా అంటే పక్కన 0 ఉంటుంది కాబట్టి 0. సో మనకి ఇక్కడ 20తో చేసి ఎంత వస్తుంది? 45 రెంట్ల 90 అంటే మొత్తం ఎంత? 9,000. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇది అమ్మిండేదేమి 10,350 రూపాయలకి. మనకి దీని యొక్క కాస్ట్ ప్రైస్ మనకి ఎంత వచ్చింది? 9,000 వచ్చింది. ఇక్కడ వచ్చేసి కాసి 10,000 వచ్చింది. వాడు ఏం అడుగుతున్నాడు లాస్ట్గా? అయితే మొత్తం మీద అతనికి వచ్చిన లాభం ఎంత, లాభ శాతం ఎంత అని అడిగిండేదరా? లాభం ఎంత అని అడుగుతుంటారు. లాభం ఎంత? సింపుల్ కదా. మనకి ఇక్కడ ఎంత లాభం వచ్చింది? ఇక్కడ మనకి 2,000 కదా డిఫరెన్స్. ఇప్పుడు 10,000 కొని 12,000 కమ్మినాడు. ఇది 2,000 లాభం వస్తుంది. ఇక్కడ కూడా ఏమి 9,000 కొనుకొచ్చి ఎంత కమ్మినాడు? 10,350 అంటే ఇక్కడ ఎంత లాభం వస్తుంది? 1,350 రూపాయలు. సో మొత్తం కుడితే ఎంత అవుతుంది? 3,350 రూపాయలు లాభం. లాభ శాతం కూడా అడగలేదు. వాడు డైరెక్ట్ లాభమే కదా అడిగిండేది. సో మనకి ఎంత లాభం వస్తుంది? 3,350 రూపాయలు. రైట్. క్వశ్చన్ నెంబర్ 104 105 106 ఒకసారి చూడండి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్లు. చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే, రాధా కంప్యూటర్ బల్లని 10,000 రూపాయలకు మరొక చిన్న బల్లని 5,000 రూపాయలకు కొన్నదంట. 2 బల్లలు కొనేదనంట. ఒకటి 10,000 పడింది, ఇంకోటి 5,000. కంప్యూటర్ బల్ల అయితే 10,000, నార్మల్ బల్ల ఉండేది అయితే 5,000 అంట. ఓకే. టేబుల్. ఆమె కంప్యూటర్ బల్లని 8% లాభానికి అమ్మిందంట. కంప్యూటర్ బల్లని ఏం చేసిందంట? 8% లాభానికి అమ్మిందంట. తర్వాత మొత్తం మీద ఆమెకు 10% లాభం వచ్చేందుకు ఇంకొక బల్ల ఉంటుంది కదా, దాన్ని ఎంత శాతం లాభ శాతం అమ్మాలని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి కంప్యూటర్ బల్ల ఎంత పడింది? సో కంప్యూటర్ అంటే సి టేబుల్. కంప్యూటర్ బల్ల 10,000 పడిందంట. దీన్ని ఏం చేసిందంట ఆమె? సో 8% లాభంకి అమ్మేదానికి అంటే దీంట్లో 8% అంటే ఎంతరా? 8% లాభానికి అమ్మేదంటే 8% అంటే ఎంత? 800 వచ్చేది లాభమా అని. రైట్. నెక్స్ట్ ఇంకొక నార్మల్ టేబుల్ ఎంత కొనేదనంట? 5,000 కొనేదనంట. 5,000కే కదా కొనేది. సో 5,000 కొనిందంట. ఎంత లాభానికి అమ్మేదినో తెలియదు, ఎంత లాభం అమ్మేదినో తెలియదు. బట్ ఓవరాల్గా ఈ రెండు మొత్తం కలిపి ఎంత పడతాయి చెప్పండి? అంటే కంప్యూటర్ బల్ల ప్లస్ టేబుల్ రెండు కలిపి ఎంత పడతాయి? 15,000 కదా పడేది. ఎంత పడతాయి? 15,000 పడతాయి. సో ఈ 15,000 పైన ఓవరాల్గా ఎంత లాభం వచ్చిందంటే వాళ్ళకి 10%. సో 10%. సో 10% అంటే ఎంత అవుతుంది దీంట్లోనా? 1,500 రావాలి మొత్తం పర్సెంట్ మీద. బట్ ఆల్రెడీ మనకు ఒక దాని మీద ఎంత లాభం వచ్చింది? ఎంత లాభం వచ్చిందిరా మనకి? అంటే దీనిపైన ఎంత లాభం రావాలి? ఖచ్చితంగా ఎంత లాభం రావాలి దీనిపైన? అంటే మొత్తం 1,500 రావాలంటే ఇంకెంత రావాలా?
700 రావాలి. అంటే ఇప్పుడు లాభ శాతం అడిగినారు. సో దీనికి లాభ శాతం ఏమైతే చెప్పండి, 700 లాభము బై దీని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 5000 ఇంటూ 100. సో ఈ 2 0 క్యాన్సల్, ఈడొక 0 కూడా క్యాన్సల్. కుట్టండి 5 1 5 5 4. సో మనకి ఎంత పర్సెంట్ వస్తుంది ప్రాఫిట్, ఎంత శాతం లాభానికి అమ్మాలి, దాన్ని 14% లాభానికి అమ్మాలన్నమాట. రైటా? సో ఇది మనకి ఎంత క్వశ్చన్ నెంబర్ 104. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105 కూడా చూడండి ఏముంది. ఒక వస్తు వ్యాపారి 6 అల్లిన ఉన్ని చొక్కాలను 3000 రూపాయలకి అమ్మి 20% లాభాన్ని. రైటా? 6 అల్లిన చొక్కాలంట. ఎన్ని? 6 అల్లిన చొక్కాలంట. ఎంత కమ్మినట్టు చెప్పండి, 3000 రూపాయలకి అమ్మినాడంట. 3000 రూపాయలకి అమ్మిన తర్వాత ఏమైందంట, మనిషికి 20% లాభం. ఇక్కడ చెప్పండి. సో 20% అంటున్నాడు కదా ఇక్కడ. సో 20% అంటే ఎంత అవుతుంది, 1/5. ఇప్పుడు అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 5 భాగాలే కదా. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, వాడే చెప్తున్నాడు సెల్లింగ్ ప్రైస్ చేసినట్టు. డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినారా, 3000. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 3000 అయితే గిన కాస్ట్ ప్రైస్ ఎంతైతే చెప్పండి, దీంట్లో 500 చేయాల్సింది. ఇంటూ 500 కదా, 6 5 30 అంటే 3000 అవుతుంది. అంటే దీన్ని కూడా మనం ఎంతో చేయాలా, ఇంటూ 500 చేసి 5 5 అంటే ఎంత అవుతుంది, 2500. అంతేనే లేదా? సో మనకి ఇక్కడ 6 ఉల్లి చొక్కాలు యొక్క అమ్మిన ధర 3000, కొన్న ధర అయితే 2500. నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి, 10 ప్యాంట్లు అన్నట్టు. నెక్స్ట్ 10 ప్యాంట్లని 6380 రూపాయలకి అమ్మితే ఎంత శాతం లాభం వచ్చిందంటారా, 16% లాభం వచ్చింది. అయితే మొత్తం మీద లాభం ఎంత శాతం అని ప్రశ్న. మొత్తం మీద లాభం ఎంత శాతం అని అడుగుతాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2500 కొనుకొచ్చి ఎంత కమ్మినాడు అంటే ఇక్కడ లాభం ఎంత వచ్చింది, మనకి 500 రూపాయలు లాభం వచ్చింది ఇక్కడ. రైట్? కొనవేలు ఎంత ఇక్కడ 2500. నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు, 16% మరి లాభం వచ్చింది ఇది. సో 16%. సో 16% అంటే మీరు ఏమని చెప్పాలా, చెప్పండి ఎంత అవుతుంది, 4/25. అంతేనా? సో మన కాస్ట్ ప్రైస్ అనేది 25 అయితే గిన ప్రాఫిట్ ఇది సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది, 29 భాగాలు అంటున్నాడు. వాడు 29 భాగాలకి ఇచ్చేసినాడు. ఎంత కమ్మినాడు అంటారా, 6380 రూపాయలకి అమ్మినాడంట. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి మరి ఇక్కడ. రైట్? ఇప్పుడు చెప్పండి డైరెక్ట్గా ఆ జస్ట్ మీరు బాగా ఆలోచిస్తే ఏమిటితో పోతే చెప్పండి, మనకి 9తో నుండి చేసి కానీ యూనిట్ డిజిట్ అనేది 8 రావాలా. ఏం చేసి యూనిట్ డిజిట్ అనేది మనకి 8 వస్తుంది, 2తో చేస్తేనే కదా వచ్చేది. అంటే ఇక్కడ చూడండి 12తోనో లేదంటే 22తోనో యాడొకతోనో పోతుంది. అది యాడ్ అనేది మీరు కనిపెట్టాలి ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 12తో చేయండి, 12తో చేసి యాడికి అవుతుంది. ఇప్పుడు ఒకవేళ 30 అనుకున్నాండి, 12తో చేసి ఏమవుతుంది, 12 ముళ్ళ పోతుంది మనకి. ఈ ఉండే నెంబర్ డబల్ కదా కావాల్సింది. సో 22తో పోతుంది, ఖచ్చితంగా 22తో పోతుంది. చూడండి ఒకసారి 22తో ట్రై చేయండి. 22తో కూడా పోలేదంటే 32తో పోతుంది ఖచ్చితంగా. పోతుండదు 22 చేయండి. రైటా? రైటా? అది అప్పుడు ఏం చేయాలి, దీన్ని 22తో నిండి చేయాలి కదా. అప్పుడు 25 రెంట్ల 50, మళ్ళీ 25 రెంట్ల 50, ఒక 5 ఉంటుంది కదా. సో 55, ఇది ఇంకొక 0 ఉంటుంది కదా. సో 0 పెట్టుకుంటాం. సో మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 5500. అమ్మిండేది ఎంత, 6380. అంటే ఇక్కడ లాభం కూడా ఎంత, ఇక్కడ లాభం ఎంత వచ్చింది మనకి, ఒక 500 ప్లస్ 380 ఎంత అవుతుంది, 880 రూపాయలు లాభం. అంతేనా? వాడు ఓవరాల్గా అడిగినాడు. ఓవరాల్గా ఎంత అనుకృష్ణ అడుగుతున్నాడు. ఎంత అడుగుతున్నాడు, ఓవరాల్గా ఎంత అనుకృష్ణ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఓవరాల్గా ఎంత అనుకృష్ణ అన్నప్పుడు ఇక్కడ 500 లాభం వచ్చింది, ఇక్కడ 880 లాభం. అంటే ఓవరాల్గా ఎంత లాభం వస్తుంది మనకి చెప్పండి, 1380 రూపాయలు లాభం. సో రెండు అవుతుంది మొత్తం కదా. సో కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఎంత ఉన్నది, 5500 ఉన్నది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నది, 2000. అంటే మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 8000 ఇంటూ 100. ఇక్కడ చూసి సింపుల్గా ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు క్యాన్సల్. అంతేనా? సో నెక్స్ట్ చెప్పండి, 8 1 8. ఎంత మిగులుతుంది చెప్పండి, ఎంత మిగులుతుంది, 5. సో 5 అయితే 8 7 56. తర్వాత ఏం మిగులుతుంది, ఇంకా 2 కదా మిగిలేది. సో 8 రెంట్ల 16, 8 5 40. అంటే 7.25%. చూడండి క్వశ్చన్ నెంబర్ 106 ఏమి ఇచ్చినారంటే,
ఒక దుకాణదారుడు రైటా 40 డజన్ల కోడిగుడ్లను ఒక్కొక్క కోడిగుడ్డునంట 1.40 చొప్పున కొనుగోలు చేసినాడంట. ఒక్కొక్క కోడిగుడ్డు ధర ఎంత? 1.40. రైటా? ఎన్ని కొనుగోలు చేసినాడంట? అట్లా 40 డజన్లు. అది బాగా గుర్తుపెట్టింది. 40 డజన్లు కోడిగుడ్లుని అంటే 40 డజన్లు అంటే ఎన్ని అయితే మొత్తం కోడిగుడ్లు? 1 డజన్ అంటే ఇంటూ 40. సో 12 నాళ్ళ అట్లా క్లాప్స్ కొట్టండి అందుకే పనికి మళ్ళా మనం. సో 12 నాళ్ళ 48. సో మనకి ఇట్లా 480 డబ్బులు కదా ఇవి 480 కోడిగుడ్లునే రైట్. ఒక్కొక్క కోడిగుడ్డు ఎంత పడేదనంట? 1.40 రూపీస్ పెట్టి కొన్నాడు. తర్వాత ఏమైంది చూద్దాం. తర్వాత రవాణాలోన 80 కోడిగుడ్లు పగిలిపోయినాయంట. 80 పోయినాయంట. తర్వాత ఎన్ని పోయినాయంటే మళ్ళా 80 కోడిగుడ్లు పోయినాయంట. పోతే అప్పుడు ఎన్ని మిగులుతాయి మనకి? 400 కోడిగుడ్లు మిగులుతాయి. రైటా? రవాణాలోన 80 కోడిగుడ్లు పగిలిపోతే ప్రజెంట్ ఎన్ని మిగులుతాయి? 400 కోడిగుడ్లు మిగులుతాయి. మిగిలిన తర్వాత ఒక్కొక్క కోడిగుడ్ని అమ్మినాడంటే ఇప్పుడు ఎంతకు అమ్మినాడు అంటే 1.60నా రైట్ 1.60కి ఏం చేసినాడంటే అమ్మినాడంట. రైటా? సో కొనిండేది 480 కోడిగుడ్లు ఎంత చెప్పిన? 1.40 చెప్పిన. అమ్మిండేది ఎన్ని కోడిగుడ్లు ఇప్పుడు? 400 కోడిగుడ్లు. ఏంది? ఒకటి. అయితే ఓవరాల్గా లాభమా లేదా నష్టమా ఎంత శాతం అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు సింపుల్ చేయొచ్చు కదా. మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ దీనికి ఎంత కనుక్కున్నాడు? 480 ఇంటూ 1.40 ఇది ఎంత వస్తుందో కనుక్కోవాలా. తర్వాత మనకి ఇంకోటి ఏముండదు? 400 ఇంటూ 1.60 ఈడెంత? ఇక ఆల్రెడీ ఇక్కడ పాయింట్ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసి పడ్డదొప్పొచ్చా లేదా? సో ఈ 2 సున్నాలు అవసరం లేదు కాబట్టి ఈ పాయింట్ తీసేసేసాను సింపుల్గా. ఇప్పుడు చెప్పండి 16 నాళ్ళ. సో ఇది సింపుల్గా వచ్చేసింది 640. ఏంది ఇది? సెల్లింగ్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కూడా చూడండి ఇక్కడగా పాయింట్ ఉండదునే. సో మనకి ఇక్కడ ఈ 0 తీసి పడేయండి. ఇది అవసరం కదా పాయింట్ 0 ఉన్నా లేకుండా. బట్ ఇక్కడ ఒక 0 ఉండదు కాబట్టి పాయింట్ తీసేయచ్చా లేదా? ఇప్పుడు ఏంటి చేయండి అయితే 672 రూపాయలు వస్తుంది. అంటే మరి పాయింట్ 0 లేదు, 0 ఉండదు కదా. మొత్తం చేసి ఎంత వస్తుంది చెప్పు నీ బాధేమే. మొత్తం చేసి ఎంత వచ్చింది నీకు? 00 వస్తుంది కదా. 00నే కదా వచ్చేది మీకు. 00నే. సో మనకి ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? 672. ఓకేనా? సో మీకు 672 వస్తుంది 2 అటెండ్ చేస్తే. ఇప్పుడు చెప్పండి ఈ 2 సున్నాలు తీసేస్తాను అవసరం లేదు. ఇప్పుడు మనం కొనేది ఎంత? ఇదేమిది? కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ ఇది. సెల్లింగ్ ప్రైజ్ ఆల్రెడీ ఇది కదా అమ్మిండేది 1.60 రూపీస్కి అమ్మిండేది. కొనిండేది 1.40 రూపీస్ కొనిండేది. సో మనకి ఇది కాస్ట్ ప్రైజ్. సో మనకి ఇది సెల్లింగ్ ప్రైజ్. అంటే ఇక్కడ చూడండి 670 రూపాయలు కొని అమ్మిండేది ఎంతకి? మనకి ఖచ్చితంగా ఏమొస్తుంది? మనకి లాసే వస్తుంది. సో మనకి ఎంత లాస్ వచ్చింది ఇక్కడ? 32 రూపాయలు వచ్చింది. సో 32 రూపాయలు మనకి ఎప్పుడైనా నేను తీసుకున్నా కాస్ట్ ప్రైజే కదా. సో 60 ఇంటూ 100. సో మనకు 4తో పోతుందా? పోతుంది చూడండి. 4 ఎంబల 32. నెక్స్ట్ 4 ఒకట్ల. సో నెక్స్ట్ 20 అవుతుంది కదా. 4 ఆర్ల 24. నెక్స్ట్ 4 ఎంబల 32. నెక్స్ట్ మళ్ళీ 4తో పోతుంది కదా. 8తో కొడుతుంది డైరెక్ట్. చెప్పండి 8 1 8 అంటే నార్మల్గా ఏమైతుంది? 100/21. సో 100/21 ఇచ్చినాడా? ఏమన్నా మనకు ఆప్షన్స్ ఉన్నా వేరే పాయింట్లో ఇచ్చినాడా? మిశ్రమ భిన్నంలో ఇచ్చినాడు. చూడండి అప్పుడు 21 4లో పోతుంది కదా. సో 4 1 4 4 8 అంటే 84 వరకు పోతుంది. అంటే ఎంత మిగులుతుంది? ఇంకా 16 కదా మిగిలేదు. సో 16/21%. ఏంటి ఇది? లాస్. అది మనకి ఒక్కొక్కసారి ఆప్షన్స్లో 2 ఉంటాయి. అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలా. చూడండి ఏమి ఇచ్చాడు ఇప్పుడు మనకి. సో ఎప్పుడైనా కానీ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ అలిగేషన్ మెథడ్ అనేది ఒకటి చెప్పిన అంతే కదా. సో ఒక రకం ఇచ్చుకేసి మళ్ళీ ఇంకో రకం ఇచ్చుకేసి ఆ 2 రకాలకు సంబంధించి ఉమ్మడి విలువ మనకి ఇచ్చినాడంటే మనం సింపుల్గా అక్కడ ఏం ఫాలో కావచ్చు? అలిగేషన్ మెథడ్ ఫాలో కావచ్చు. ఇంత గురించి చాలాసార్లు చెప్పినాను. ఇప్పుడు అది ఇందులో ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ మనకి ఒక వ్యక్తి కొంత భాగాన్ని 20% లాభానికి అమ్మినాడు కదా. సో 20% లాభానికి వస్తుంటే ఎంత అవుతుంది? 120 అవుతుంది. రైటా? మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇంకొక దాన్ని ఏమంటున్నాడు? 5% లాస్ కమ్మినాడు అంటే 5% లాస్ అంటే ఎంత అవుతుంది? 95 అవుతుంది. రైటా? సో ఓవరాల్గా ఆయనకి ఏమైందంట? 2 మీద
15% లాభం అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది మనకి 115. మనకి అలిగేషన్ మెథడ్ ఇట్లే కదా, ఇది ప్రాఫిట్తో వచ్చింది, ఇది వచ్చింది లాస్తో వచ్చింది, రైటా? సో ఇప్పుడు చెప్పండి, తీసేసి ఎంత 115 నుంచి 95 పోతే ఎంత 20. ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ ఎంత ఉండదు 5. సో ఇప్పుడు కొట్టు 5 1 5 5 4 20. సో మనకి ఏమవుతుంది, ప్రాఫిట్ మరియు లాస్ మధ్య నిష్పత్తి ఏముండదు. నార్మల్గా అమ్మిన వస్తువులకి ఓవరాల్గా వచ్చింది 4:1. వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడంటే, అతను 5% నష్టానికి విక్రయించిన బియ్యం పరిమాణము, 5% నష్టానికి విక్రయించిన బియ్యం యొక్క నిష్పత్తి మనకి ఎంత 1. దానికి మళ్ళా 20% లాభానికి విక్రయించిన పరిమాణానికి 20% లాభం అంటే ఇదే కదా. సో దీనికి నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి కాకపోతే రివర్స్ ఇచ్చినాడు క్వశ్చన్లో. నా లాస్ట్కి ఏమి ఇచ్చినాడు, రివర్స్ ఇచ్చినాడు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది 1:4 ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగానే చేయొచ్చు. లేదు మాకు ఇది ఇంకా కన్వీనియంట్గా చెప్పాలనుకుంటే వాడి క్వశ్చన్లో రివర్స్ ఏమంటున్నాడు అనుకంటే మనకి అడిగినాడు కాబట్టి 1:4 అవుతుంది అనమాట, రైటా? సో నార్మల్గా ఇంకొకసారి ఎట్లా చేస్తాను అనుకుంటే, ఇక్కడ మనకి ఏమంటున్నాడు 20% ప్రాఫిట్ కదా. సో 20% ప్రాఫిట్ కాబట్టి మనకి ఏమవుతుంది +20 ప్రాఫిట్ కాబట్టి. లాస్ అనేది కాబట్టి ఏమవుతుంది -5, రైట్? ఓవరాల్గా మనకి ఏమొచ్చింది, లాస్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. ఇది ఏమంటారు ప్రాఫిటే కదా వచ్చింది. ఎంత పర్సెంటేజ్ 15%. ఇప్పుడు చూడండి, నార్మల్గా మీరు ఇట్లా చేసేటప్పుడు మనం ఏం చేయాలనుకుంటే దీంట్లో నుంచి దీన్ని తీసేసి మనకి ఎంత వస్తుంది 5 వస్తుంది. మనకి ఇక్కడ నుంచి ఇచ్చేటప్పుడు తీసేయాలా, ఏం చేయాలా తీసేయాలా. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది ఆల్రెడీ మైనస్ గుర్తు వచ్చింది. నార్మల్గా ఇప్పుడు 15 నుంచి 5 పోతుంది అనుకుంటే పోతుందా? ఇక్కడ చూడండి, మీకు ఇది చేసినప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీసేస్తాం, ఇక్కడికి వచ్చేటప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీసేస్తాం, అంతే కదా. బట్ ఇక్కడ ఇది ఏముండదు, ఇది నెగిటివ్ వాల్యూ ఉండదు. అప్పుడు ఏమవుతుంది అనుకుంటే 15 నుంచి 5 తీసేయాలి మామూలుగా. ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది. సో అంటే ఇక్కడ ప్రాఫిట్ చేసినప్పుడు డైరెక్ట్ ఇక్కడ కూడా ప్రాఫిట్ ఉన్నది అన్నప్పుడు తీసేస్తాం. సో మళ్ళీ ఇక్కడికి నెగిటివ్ ఉన్నట్టు మరి జాగ్రత్త పడాలా. అంటే ఇక్కడ ఇట్లా చేసి మనం కన్ఫ్యూజ్ అవుతామని చెప్తే ఇట్లా చేసేది బెస్ట్. దీడైతే ఏం కన్ఫ్యూజన్ ఉండదు, తీసేసేదే. ఫస్ట్ ఏమంటే 20% అంటే 120 అని రాసుకుంటాం, నెక్స్ట్ అయితే 95 అని రాసుకుంటాం, తర్వాత ప్రాఫిట్ అంటే 15 అంటే 115 రాసుకుంటాం. అప్పుడు సింపుల్ తీసేసేదే. బట్ ఇట్లా అప్పుడు 20% మాత్రం అంటే 20 మాత్రమే రాసుకోవచ్చు, లాస్ అన్నప్పుడు మైనస్ రాసుకోవచ్చు, మళ్ళీ ప్రాఫిట్ అంటే ప్లస్ రాసుకోవాలి. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఏం చేసేది తీసేయాలి. సో ఇక్కడ నుంచి తీసేటప్పుడు మాత్రం ఇది ఏమవుతుంది -2 ప్లస్ అవుతుంది. సో ప్లస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి, 15 + 5 ఎంత 20. సేమ్ మనకు కూడా వచ్చి 5 1 5 4 సేమ్ వచ్చిందే లేదు 4:1. మీ ఇష్టం ఏదైనా ఫాలో అవ్వండి. మీరు కన్ఫ్యూజ్ అవుతాం ఇక్కడ అంటే ఇది ఫాలో అవ్వడం బెటర్. ఎక్కడ కన్ఫ్యూజన్ అయితే ఇక్కడైతే ఏమీ రాదు. బట్ ఇక్కడ చేసేటప్పుడు మాత్రం కొంచెం మైండ్ జాగ్రత్త పెట్టుకొని చేయాలి మీరు ఇక్కడ, ఎందుకంటే మైనస్లు ప్లస్లు ఉంటాయి, జాగ్రత్త చేయండి. రైట్, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ ఇది ఏముండదు అనుకుంటే ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ లాస్, ఇక్కడ కానీ ప్రాఫిట్ లాస్ అని రాసుకున్నారు కదా, ఇటు కింద వచ్చిన తర్వాత క్రాస్ చేసాం కాబట్టి ఇది ప్రాఫిట్ అయితే లాస్ అయితే తీసుకున్నారు మీరు. నువ్వు ఏదైతే ఇక్కడ అనుకున్నావు ప్రాఫిట్ అనుకున్నావు కదా, సో ఇక్కడ కింద వచ్చిన భాగం ఇది ఏమవుతుంది ప్రాఫిట్కి సంబంధించిందే. ఇక్కడ లాస్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కింద వచ్చింది ఏమవుతుంది లాస్ అవుతుంది అనమాట, రైటా? సో ఇప్పుడు చెప్పండి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ చెప్పండి. సేమ్ కొద్ది ఈ మెథడ్ వరకు అయితే ఉంటుంది, దీని తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటే ఉంటుంది అంతే క్వశ్చన్. చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఒక డీలర్ వద్ద 110వ క్వశ్చన్ 110 క్వశ్చన్ నెంబర్ 110 ఏమి ఇచ్చినాడంటే, ఒక డీలర్ రైటా 120 kgs యొక్క గోధుమలు ఏం ఉన్నాయంట, ఒక డీలర్ ఎంత ఉన్నాయంట మొత్తము 120 kgs ఉన్నాయంట. సో అందులోన కొంత భాగాన్ని 10% ప్రాఫిట్తో అమ్మినాడంట, 10% ప్రాఫిట్తో అమ్మినాడు, రైట్? నెక్స్ట్ మిగిలిన భాగాన్ని ఏం చేసినాడంట 25%, రైట్? ఎంత 25% లాభంతో అమ్మినాడంట. తర్వాత ఓవరాల్గా వానికి తీసుకొచ్చి 15% వచ్చిందంట. ఏమొచ్చిందంట ఓవరాల్గా 15% ఏమొచ్చిందంట ప్రాఫిట్ వచ్చిందంట. అయితే 10% లాభంతో ఎంత గోధుమలను విక్రయించినాడు అనేది క్వశ్చన్. ఫస్ట్ తర్వాత చూడండి, ఎప్పుడైనా చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఫస్ట్ ఏమి ఇచ్చిన ఎంత లాభం ఇచ్చినారా 10%, 10% ప్రాఫిట్. ఇంకోటి వచ్చేసి 25%, ఇది కూడా ప్రాఫిట్ అంటున్నాడు. ప్రాఫిట్ కాబట్టి రెండు ఏమవుతుంది ప్లస్, ఓకేనా? నెక్స్ట్ ఓవరాల్గా ఎంత వచ్చింది 15% కూడా ప్రాఫిట్ వచ్చిందంట, అంతేనా? సో మనకి ఇప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉండదా, చూసుకొని పోయేది. చెప్పండి ఏంటవుతుంది
5 అవుతుందా? ఇది రేషియో ఏమవుతుంది? ఇప్పుడు దీంట్లోన ఇది ప్రాఫిట్ 10% ప్రాఫిట్ తమ్మినవి ఎన్ని భాగాలు వచ్చినాయి మనకి? 2 భాగాలు. అట్లా 25% లాభంతో వచ్చిన ఎన్ని భాగాలు వచ్చినాయి మనకి? 1 భాగం వచ్చింది. రైట్. క్వశ్చన్ మనకి మధ్యలో ఒకటి ఇచ్చినాడు చూడండి. ఏమి ఇచ్చినాడంటే మొత్తం ఒక డీలర్ వద్ద 120 కేజీలు గోధుమలు ఉన్నాయట. ఓవరాల్గా మనకి ఇక్కడ ఒక 2 భాగాలు, ఇది వచ్చి అమ్మిండేది 1 భాగం. అంటే మొత్తం ఎన్ని భాగాలు మనకి? 3 భాగాలు. సో ఈ 3 భాగాలు కలిపేసి ఎన్ని కేజీలు ఉన్నాయంట మనకి? 120 కేజీస్ ఉన్నాయంట మనకి. రైటా? సో మనకి ఈ 3 పార్ట్స్కి వచ్చేసి 120 కేజీలు అనుకొని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు దాంట్లో వాడు ఏమడిగినాడు అంటే 10% లాభంతో 10% ప్రాఫిట్తో వచ్చిన భాగాలు మనకి ఎన్ని? 10% అంటే ఇదే కదా. సో ఎంత వచ్చింది మనకి? 2. సో మనకి 2 భాగాలకి ఎంత చెప్పండి? 3 1 3 4 12. సో 4 2. సో మనకి ఎన్ని కేజీలు ఉంటుంది? 80 కేజీలు. రైట్. ఎన్ని కేజీలు అంటే 80 కేజీలు. రైట్. చూడండి ఏమి ఇచ్చినారు అనుకంటే 1 ప్రాబ్లం 1 ప్రాబ్లం ఏమి ఇచ్చినారు మనకి? 2 వస్తువుల మొత్తం కొనుగోలు ధర ఇచ్చేసినాడు. ఎంత అంటే 2000 అంట. రైటా? సో కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 2000. నెక్స్ట్ వాటిలో ఒక థింగ్ వచ్చేసి 12% ప్రాఫిట్ అంట. ఇంకొక వస్తువు వచ్చేసి 12% లాస్ అంట. ఇక్కడ చూడండి, ఒకటి 12% ప్రాఫిట్ కంపుతున్నాడు, ఇంకోటి వచ్చేసి 12% లాస్ అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి లాస్ట్ ప్రాఫిట్ వచ్చి మీరు ఏం కన్ఫ్యూజ్ కాకపోవచ్చు. లాస్ ప్రాఫిట్ అన్నప్పుడు ఏం చేయాలి? 100కి కూడాలా. ఎంత అవుతుంది? 112. లాస్ అన్నప్పుడు ఏం చేయాలా? 12% తీసేయాల. ఎంత అవుతుంది? 88. ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేదినా లాస్ వచ్చేదినా? ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 1.2% అయితే అప్పుడు ఏమవుతుంది? 102 ఎంత వచ్చిందిరా? 2.1 1.1 1.2 ఎట్లా? 1.2 అనుకోండి 101 రైటా? 0.2 అనుకోండి. అంతేనా? సో మీకు సింపుల్ ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని తీసేయాలి. ఇక్కడ నుంచి దీన్ని తీసేయాలా, దీంట్లో నుంచి ఇది కూడా తీసేయాలి. సో మనం తీసేసినప్పుడు చెప్పండి ఎంత అవుతుందిగా? 10. ఇక్కడ 0 పెట్టుకుంటే 10 అవుతుంది. 10. సో 10 నుంచి 2 పోతే ఎంత? 8 కదా. సో 8. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంత ఉంటుంది? 1. సో 1 నుంచి 1 పోతే 0. మళ్ళీ తర్వాత ఏం మిగిలి ఉంటుంది? 1. అంతేనా? ఇంతే కదా వచ్చేది. పాయింట్ పెట్టాలా మీకోసం? అంటే 10.8 దానికి పాయింట్ పెట్టాలా? పెడతాను మీకోసం 10.8. చూడండి, పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ తర్వాత మీకు అర్థమవుతుంది. చెప్పండి నెక్స్ట్ 101 నుంచి ఎంత తీసేయాలా? 88 తీసేసి. సో ఇక్కడ 88 అనుకోసం రాస్తాం. నార్మల్ 2 అనేది అట్లా వస్తుంది. అంటే 11 నుంచి 8 పడితే ఎంత? 3 కదా. సో ఇక్కడ దశకం వచ్చి ఉంటుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 9. 9 నుంచి 8 పోతే 1. 132 అంటే 13.2 కదా ఇది. ఇక్కడ చూడండి, ఒక అంకె తర్వాత ఇక్కడ కూడా ఒక అంకె తర్వాత పాయింట్ ఉండదనే లేదా? సో ఉన్న ఒకటే లేకున్నట్టు. సో మనకి రేషియోలో ఉండదు కాబట్టి తీసి పడేయచ్చు, తీసేయచ్చు కదా. సో నెక్స్ట్ కోట్లు కొట్టండి. 4 ముళ్ళ 12. సో 4 ముళ్ళ 12. సో 4 2 8 4 28. ఇంకా 3తో కూడా పోతుంది కదా. సో 3 11 3 9 27. సో మనకి ఇది వచ్చేసి ప్రాఫిట్ కమ్మిండేది రైటా, ఇది వచ్చేసి లాస్ కమ్మిండేది రైట్. సో మనకి ఇక్కడ చూడండి 11 భాగాలకి లాభానికి కమ్మిన భాగాలు 11 భాగాలు, నష్టానికి కమ్మినవి అయితే 9 భాగాలు. వాడు ఏమి ఇచ్చినాడు ఇప్పుడు క్వశ్చన్లో చూడండి ఒకసారి జాగ్రత్త. మొత్తం ఎంత ఇచ్చినాడంటే చూడండి, లాభా మొత్తంగా 1.2% లాభం వస్తే గిన లాభానికి అమ్మబడిన వస్తువుల యొక్క కొనుగోలు ధర ఎంత అంట. లాభానికి అమ్మబడినగా వస్తువుల యొక్క కొనుగోలు ధర ఎంత అని అంటున్నాడు. అదే అడిగినది. సో ఫస్ట్ మనకి లాభానికి అమ్మబడిన వస్తువులు ఎన్ని ఇచ్చినాడు చెప్పండి. అర్థంట ఎన్ని ఇచ్చినాడు? మొత్తం 2 వస్తువుల యొక్క కొనుగోలు ధరలు ఇచ్చినాడా లేదా? ఏటి ఇచ్చినాడు? 2000 ఇచ్చినాడు మొత్తం. అంటే ఈ 11 + 9 ఎంత? అంటే 20 భాగాలు కలిపి మనకి ఎంత ఇచ్చినాడు? 2000 ఇచ్చినాడు. అందులో మనకి ఏమంటున్నాడు? లాభానికి అమ్మినవే నష్టానికి అమ్మినవే? సో లాభానికి అమ్మింది అనుకొస్తే ఎన్ని భాగాలు? సో 11 భాగాలు. సో 21. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది? మనకి సో 1100. వాడు అడిగినది కూడా క్వశ్చన్ అది. ఏమడిగినాడు వాడు? లాభానికి అమ్మిన వస్తువుల యొక్క కొనుగోలు ధర ఎంత అనుకేసి అంటున్నాడు. కొనుగోలు ధర ఎంత వచ్చింది మనకి? 2 కలిపి అయితే 2000. అందులో ఓన్లీ 11 భాగాలకు మాత్రమే అంటే 1100. 9 భాగాలకు ఒకటి అయితే గిన ఎంత అవుతుంది? 900 అవుతుంది. సో ఫస్ట్ నీకు ఏం ఇంపార్టెంట్ అంటే లెక్క చదివిన తర్వాత
అలిగేషన్ మెథడ్ చేయాలా, యూజ్ చేయాలనే ఆలోచన నీకు రావాలా. అది వచ్చేదంటే లెక్క వస్తుంది తొందరగా. ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి అంట 4158 రూపాయలకు చెప్పినా కొంటున్నాడంట. ఒక్కొక్కటి కొంటున్నాడంట. అంటే ఇక్కడ మనకి ఏమన్నారు, నార్మల్గా కాస్ట్ ప్రైజ్ సమానం అంటున్నాడు. ఏమంటున్నాడు? కాస్ట్ ప్రైజ్లు సమానం అంటున్నాడు. ఆల్రెడీ కాస్ట్ ప్రైజ్ సమానం ఉండేది, సెల్లింగ్ ప్రైజ్ సమానం ఉండేది ఆల్రెడీ చెప్పినాను. మీకు గుర్తున్నదో లేదు మీకు? ఏమన్నారు? ఆల్రెడీ మీకు లెవెల్ 1 కాన్సెప్ట్ చెప్పినాం కదా లెవెల్ 1లోనా. సో అక్కడ చెప్పినాను మీకు ఆల్రెడీ కాస్ట్ ప్రైజ్ సమానం ఉండదు అన్నప్పుడు. చూడండి, వాటిలో ఒక వస్తువుని 15% నష్టానికి అమ్మినాడు. ఒకటి దాన్ని ఏం చేసినాడంట 15% లాస్ అంట. నెక్స్ట్, మొత్తం లావాదేవీ పైన అతనికి ఎటువంటి లాభము మరియు నష్టం కలగకుండా ఉండాలంటే ఏం రాకూడదంట? లాభము రాకూడదు, నష్టము రాకూడదు. అట్లా ఉండాలంటే గిన రెండవ వస్తువును ఎంత శాతానికి అమ్మ వెళ్ళను అని చెప్తే, ఇంతకుముందు మీకు ఏమని చెప్పిందంటే కాస్ట్ ప్రైజ్లు కొన్న వెల్లులు సమానమైనప్పుడు, అమ్మిన వెల్లులు సమానమైనప్పుడు కాదు. మీకు రెండు చెప్పిన, కాస్ట్ ప్రైజ్ సమానమైనప్పుడు చెప్పినాను, సెల్లింగ్ ప్రైజ్ సమానమైనప్పుడు కూడా చెప్పినాను, రైట్? సో ఇక్కడ ఏమంటున్నాడు మన కాన్సెప్ట్, కాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే కాస్ట్ ప్రైజ్ అనేటివి ఎట్లుంటాయంట? ఈక్వల్ అంటున్నాడు. సో మనకి కాస్ట్ ప్రైజ్ అనేటివి ఈక్వల్ అయినప్పుడు మీకు ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవడానికి వచ్చినప్పుడు మీకు ఏం చేయొచ్చు? సింపుల్గా సగటు ఫార్ములా వేసుకుని చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు? సగటు అంటే ఒకటి ప్రాఫిట్ ఇచ్చింటే ప్లస్, నెగిటివ్ ఇది లాస్ ఇచ్చింటే కింద మైనస్. ఎన్ని ఇచ్చింటే అన్ని వేసుకుంటావు, కింద ఎన్ని పైన ఎన్ని ఉంటే కింద అన్ని నెంబర్లు కౌంట్ చేసుకుని చేయాలని చెప్పింది. బట్ మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చినాడు? రెండే ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు అంటే ఒకటి 15% ప్రాఫిటా, ఎంత నష్టమా, సారీ 15% లాస్ అంట. సో 15% లాస్ అన్నాడు, 15% లాస్ అన్నాడు. ఇంకొకటి ఏం చేయాలని కష్టంటే నువ్వు ఎంతో కొంత అమ్మాలి నెక్స్ట్, ఇంకో దాన్ని కూడా ప్రాఫిట్ కమ్తో నష్టం కమ్తో తెలియదు. కానీ ఓవరాల్గా మనకి ఏం రాకూడదు, మనకి లాభం రాకూడదు, నష్టం రాకూడదు. అంటే ఏం రావాలి? ఇంక ఖచ్చితంగా జీరోనే కదా రావాల్సింది. చూడండి, ఒకటి అమ్మినాడు ఆల్రెడీ, ఇంకొకటే కదా, కాబట్టి కిందకి మనం ఖచ్చితంగా ఎంత వేయాలా? ఏమేయాలి మనము? రెండే కదా తెలిసింది. ఎన్ని వేసినా రెండు వేసిన ఇక్కడ 0 వచ్చేదంటే ఇంకా అక్కడ పంపిస్తే ఏమైతే 0 అని అవుతుంది. అదే కదా ఇది మన 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, రైటా? సో మనకి ఇక్కడ చూడండి, ఒకటైతే నష్టం వచ్చిందంట, మళ్ళీ లాభము రాకూడదు, నష్టము రాకూడదు. అంటే ఖచ్చితంగా ఇంకో దాన్ని దేనికి అమ్మాలరా? +15 -15 అన్న నెంబర్ అడగట్లేదు. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ఒక దానిపైన నష్టం వచ్చింది, ఇంకో దానిపైన మనకి ఇంకో దాన్ని ఇంకోటి అమ్మాలి. అలా నా దగ్గర 2 ఉన్నాయి, నేను దీన్ని నష్టానికి అమ్మినాను. ఇప్పుడు దీన్ని నాకు నష్టం రాకూడదు, లాభం రాకూడదు. అంటే దీన్ని నన్ను ఏం చేయాలా? ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలా? లాభానికి అమ్మాలా. దీన్ని లాభానికి అమ్మినప్పుడే నాకేం రాదు? లాభం కానీ నష్టం రాకుండా. అంతేగాని దీన్ని నష్టానికి అమ్మితే కానీ మళ్ళీ నాకు ఏమవుతుంది? ఆల్రెడీ నష్టం వచ్చింది, మళ్ళీ దీన్ని కూడా నష్టానికి అమ్మితే ఏమవుతుంది నాకు, రైట్? సో ఖచ్చితంగా ఇంకా లాభము నష్టము ఏది రాకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వస్తువుని ఏం చేయాలా? లాభానికి అమ్మాలి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా లాభం అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ ఏం మెన్షన్ చేయాలా? ప్లస్ మెన్షన్. సో నాకు తెలియదు కదా ఎంత కమ్మాలి, ఎంత లాభానికి అమ్మాలి తెలియదు, కాబట్టి నేను ఏమనుకుంటాను సింపుల్గా ఎక్స్. సో మనకి ఇక్కడ చెప్పండి అప్పుడు. సో +15, సారీ -15 కదా, సో -15. సో అవతల దిగిన 2 అనేది ఏమవుతుంది? 0నే కదా ఇది. సో 0. సో సింపుల్గా ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? ఏం 15 ప్రాఫిట్. సో ప్రాఫిట్ 15. సో మనం ఏం చేయాలి? ఇంకొక వస్తువుని 15% లాభానికి అమ్మవాళ్ళు, రైట్? సింపుల్ రా. కాస్ట్ ప్రైజ్ సమానం కాదు కాబట్టి ఈజీ, మీకు ఈ లెక్క ఈజీ. కాస్ట్ ప్రైజ్ సమానం అన్నప్పుడు ఒక వస్తువుని ఎంతైతే నష్టానికి అమ్మింటాడో సేమ్ అంతే మన లాభానికి అమ్మితే సేమ్ కదా మనకి కాస్ట్ ప్రైజ్ అనేది, దానిపైన కదా లెక్కించేది. సో మళ్ళీ 15 వస్తుంది. బట్ ఇట్లాంటప్పుడు ఒక 4 ఇచ్చిన అనుకో, అప్పుడు క్యాలిక్యులేట్ చేసి కష్టమవుతుంది కదా. సో అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలా? సగటు వాల్యూ చేసుకుని చేయాలి. సో కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ అన్నప్పుడు మాత్రం మైండ్లో పెట్టుకోండి, అది సగటు చేయాలి, సగటు ప్రకారం చేయాలని. రైట్, చూడండి 115 క్వశ్చన్ కూడా సింపుల్గా చేసినాడు కదా. ఒక వ్యక్తి 3 వస్తువులను ఒక్కొక్కటి సేమ్ కాస్ట్ ప్రైజ్ ఇచ్చినాడు. ఒకటి వచ్చేసి ప్రాఫిట్ అంటే 10%, ఇంకోటి వచ్చేసి 5% ప్రాఫిట్ అంటున్నాడు, ఇంకోటి వచ్చేసి 15% లాస్ అంటున్నాడు. సో మొత్తం అన్ని 15, 10 + 5 15, అవి ప్లస్ ప్రాఫిట్. లాఫిట్ అంటే లాస్ అంటే ఏం చేయాలి? మైనస్ సెల్లింగ్ కూడా 15 ఇచ్చాడు కాబట్టి 15 - 15 ఏమవుతుంది? కాబట్టి అక్కడ నో ప్రాఫిట్ నో లాస్ వస్తుంది. నెక్స్ట్ మీరు 116 క్వశ్చన్ చూస్తే ఏమవుతుంది చెప్పండి. 3 వస్తువులను ఒక్కొక్కటి 180 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తారంటే ఇక్కడ. సో ఇక్కడ కూడా మళ్ళీ ఏమంటున్నాడు? మనకి కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ అంటున్నాడు, రైట్? ఎన్ని వస్తువులు అంటే ఇక్కడ 3 వస్తువులు అంటున్నాడు, రైట్? సో 3 వస్తువులు కొనుగోలు, వాటిలో ఒకటి 10% నష్టానికి విక్రయించబడింది అంట. సో 10% లాస్ ఒకటి వచ్చేసి ఏమంట? 10% లాస్ అంట. నెక్స్ట్
మొత్తం లావాదేవీ పైన 20% లాభం రావాలంటానికి. టోటల్ ఇందుకు ముందు అండి మనకి టోటల్గా మనకి ఏమొచ్చేది, మనకి టోటల్ అనుకష్టంటే లాభము లేదు నష్టము లేదు అనుకచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాం, 0 వేసుకుంటాం. బట్ వాడు ఇక్కడ ఏమంటున్నాడు, 25% లాస్ ప్రాఫిట్ రావాలంటున్నాడు. ఏం రావాలంట, సో 25% ప్రాఫిట్ రావాలంటున్నాడు కాబట్టి +25. కాబట్టి ఇంకా ప్లస్ అనేది ఏమైనా డైరెక్ట్, లాస్ వచ్చినప్పుడు మాత్రం లాస్ తీసుకో, మైనస్ తీసుకున్నాడు గుర్తుపెట్టుకున్నాడు. సో ప్రాఫిట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏమైనా ప్లస్సే. సో 25% ఏం రావాలా, లాభం రావాలా, రైట్. సో లాభం వచ్చింది చూసుకున్న తర్వాత మిగిలిన 2 లాభం వచ్చేలా మిగిలిన 2 వస్తువులను విక్రయించినట్లయితే ఆ 2 వస్తువుల పైన లాభ శాతం ఎంత. ఇక్కడ చూడండి, ఇంకా ఒక వస్తువునేమో 10% నష్టానికి అమ్మినాడు, మిగిలిన 2 వస్తువులు ఉంటాయి కదా ఇంకా వాటిని ఎంతో లాభానికి అమ్మినాడంట. ఎంతనే తెలియదు, అది ఓవరాల్గా 25% లాభం రావాలంటానికి. చూడండి క్వశ్చన్ బాగా అర్థం చేసుకో నువ్వు. రెండింటి మొత్తం లావాదేవీ పైన 25% లాభం వచ్చేలా మిగిలిన 2 వస్తువులను విక్రయించినట్లయితే, రైట్. సో ఈ 2 వస్తువులు మనకి ఎంత విక్రయించినట్లయితే ఓవరాల్గా 25% లాభం వస్తుంది అనుకోసం అంటున్నాడు, రైట్. సో మనకు తెలియదు కదా మిగిలిన 2 వస్తువులు. సో 2 వస్తువులు కాస్ట్ మనకి ఏమంటున్నాడు, సేమ్ అంటున్నాడు కదా. సో మనకి X+X అనుకుంటా, 2x అనుకుంటాను అనుకోవచ్చు లేదా. మిగిలిన 2 వస్తువులు కలిపే కదా వాడు అడిగిండేది. సో X+X మనకి ఎన్ని ఉంటాయి మొత్తం ఇక్కడ 3 కదా ఉండేది, అంటే 3 రాయాలి. మరి 2 అని రాయకూడదు. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది, -10 + 2x = ఏమవుతుంది 75. సో 2x అవతరం పంపిస్తే ఇది ఏమవుతుంది, ఈ -10 అవతరం పంపిస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుందా, ప్లస్ అయితే ఏమవుతుంది 85. అప్పుడు x ఏమవుతుంది ఆన్సర్ 2×4 8. నెక్స్ట్ 2×2 4.1 సో సో మనకి ఏమవుతుంది 42.5%. మనకి ఏమవుతుంది 42.5 అనేది ప్రాఫిటే లాసా, ప్రాఫిటే కదా, ప్లస్సే కదా ఉండేది. సో ఖచ్చితంగా ఏమవుతుంది ప్రాఫిట్. అదే తెలుసుకున్నాను మీరు, ప్రాఫిట్ లాస్ అని అసలు ఎందుకు వస్తుంది చూసుకున్నాండి. ఇక్కడ ప్రాఫిట్ లాస్ అనేది చెప్పాలి మీరు లాస్ట్కి. ఇప్పుడు చూస్తే కొన్నాడు నన్ను క్వశ్చన్ అట్లా ఎన్నో క్వశ్చన్ రాది 117 క్వశ్చన్, రైట్. క్వశ్చన్ నెంబర్ 117 చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఒక్కొక్క గుర్రాన్ని కొన్నాడు, ఎందుకు కొన్నాడు 500. సో మనకి ఈ 2 గుర్రాలు ఉన్నాయండి, ఈ గుర్రం యొక్క కాస్ట్ ప్రైస్ మనకి ఎంతంట 500 అనుకోసం అంటున్నాడు. నెక్స్ట్ అండి ఏమి ఇచ్చినాడంటే అందులో ఒక గుర్రాన్ని 15% ప్రాఫిట్కి అమ్మినాడంట. సో ఏం చేసినాడంటే అందులో గుర్రాన్ని, సో ఒక గుర్రం 500, ఇంకొక గుర్రం కూడా ఎంత పడుతుందంట 500 పడుతుంది. బట్ దీన్ని మాత్రం ఏం చేసినాడు మనకి 15% ప్రాఫిట్కి అమ్మినాడంట. ఏం చేసినాడు 15% ప్రాఫిట్కి అమ్మి. ఇప్పుడు చూడండి 15% అంటే ఎంత దీంట్లో ఎంత అవుతుంది అంతేనా. పోనీ మొత్తానికి కనుక్కున్నాను అంటే 575 రూపాయలు కదా ఇది, అంతేనా లేదా. సో 575 రూపాయలు. బట్ దీని మీద వచ్చిన ప్రాఫిట్ అయితే 75 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏం చేసినాడు అంటే లాస్ కమ్మినాడు. అంటే ఎంత లాస్ కమ్మినాడో తెలియదు మనకి, అంటే ఎంత లాస్ కమ్మినాడో తెలియదు. బట్ మనకి ఓవరాల్గా ఏమైందంట, ఎంత వచ్చింది లాస్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందని చెప్పినాడు 45 రూపాయలు నష్టం వచ్చిందంట. ఎంత వచ్చిందంట 45 రూపాయలు నష్టం వచ్చింది. ఇక్కడ చూడండి ఓవరాల్గా మొత్తము వానికి ఎంత పడి ఉంటుంది కొనేటప్పుడు మనకి 1000 రూపాయలు కదా మనకి పడి ఉండేది. అందులో మనకి 1000 రూపాయలు కొనేటంటే 45 రూపాయలు నష్టం వచ్చిందంటే 2 కలిపి ఎంత కమ్మింటాడు 1045 క్లాస్ కొట్టాను అతనికి. తిక్కనా మనమా నేను చెప్పేది ఇక్కడ ఏం చెప్తున్నాను, లాభం చెప్తున్నానా నష్టం అని చెప్తున్నానా. మరి నష్టం అన్నప్పుడు కాస్ట్ ప్రైజ్ అనేది సెల్లింగ్ ప్రైజ్ అనేది కొన్న వేల కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 45 రూపాయలు ఏం చేయాలి వీళ్ళ తీసేయాలి, మరి తీసేయి ఎంత వస్తుంది 955 రూపాయలు ఉంటుంది అనమాట సెల్లింగ్ ప్రైస్. నష్టమే కదా అంటున్నాడు వాడు 45 రూపాయలు. ఓవరాల్గా ఏమంటున్నాడు 45 రూపాయలు నష్టం వచ్చేదంటే 45 రూపాయలు తక్కువ ఉంటుంది మనం అమ్మింది అనుకో 45. మనకి ఇక్కడ చూడండి దీన్ని మాత్రం అమ్మింటే ఎంత కమ్మినా మీడ ఇప్పుడు అంతే కదా 500 కొనిండేది 75 రూపాయలు అమ్మంటే ఎంత కమ్మినట్లా 570. అప్పుడు చూడండి దీంట్లో నుంచి 570 తీసేసేయండి ఎంత వస్తుంది 0. 15 నుంచి చూడబోతే ఎంత 15 నుంచి చూడబోతే ఎంత 8. నెక్స్ట్ 8 నుంచి 5 పోతే సో మనకి ఏది ఇది 3 అంటే 2 గుర్రం యొక్క అమ్మిన వేళ అంతే కదా. ఇప్పుడు 955 అనేది మొత్తం ఏమి 2 గుర్రాలు కలిపి అమ్మిండేది. అందులో గుర్రం అమ్మిండేది 575. దాన్ని తీసేసి ఇంకోటి ఏమొస్తుంది 380. అది ఏమైతే 2 గుర్రాన్ని అమ్మిండేది. వాడు క్వశ్చన్ ఏమడిగినాడు లాస్ట్కి, అయితే 2వ గుర్రాన్ని ఎంత కమ్మాడు అన్నాడు. అదే కదా 2 గుర్రాన్ని ఎంత కమ్మినాడు 380 రూపాయలకి అమ్మినాడు. చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 120 చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ ఇవ్వట్లేదు,
సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ అంటున్నాడు. సో మీకు ఆల్రెడీ చెప్పిన సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ అన్నప్పుడు ఎట్లా చేయాలి చెప్పిన, రెండు వస్తువుల్ని కలిపి కొన్నాడంటే ఎంత కొన్నాడు చెప్పండి రా, 624 రైట్. రెండు వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ మొత్తం కలిపి 624 రూపాయలు అంటున్నాడు. అందులో ఒక వస్తువుని ఏం చేసినాడంట, రైట్ 14% ప్రాఫిట్, 14% ప్రాఫిట్ ఏమంటారు. సో ఒకటి లాభం ఇంకోటి నష్టం అంటున్నాడు. సో ఇంకోటి వచ్చేసి 14% లాసా, రైట్. బట్ సెల్లింగ్ ప్రైస్ రెండు ఎట్లా అంట, ఈక్వల్ అంటే సెల్లింగ్ ప్రైస్ రెండు ఎట్లా ఉంటాయంటే సమానం. ఇప్పుడు చూడండి 14% అంటే మనం ఏమని రాయొచ్చు, అంతేనా లేదా. సో మనకి ఇక్కడ కూడా ఏమని రాయొచ్చు దీన్ని 7/50. దీని యొక్క కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది రా, కాస్ట్ ప్రైస్ 50 అయితే కానీ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 57. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది 50 కదా. సో ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సో మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మనకి రేషియో ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ 50 అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 40, అంతేనే కదా. సో ఎందుకంటే లాస్ వచ్చింది కాబట్టి తీసేస్తావు, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి యాడ్ చేస్తావు, అంతేనే లేదా. సో మనకి ఇక్కడ రేషియో వచ్చేసి 50:57, ఇక్కడ వచ్చేసి 50:40. బట్ వాడు ఏమంటున్నాడు, రెండు యొక్క సెల్లింగ్ ప్రైస్ రెండు దీంట్లోనే దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ రెండు ఈక్వల్ ఉన్నాయా, లేకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలంటే దీన్ని ఏమవుతుంది నెట్ చేయాలి, మరి 43తో చేయాలి. దీన్ని ఏమవుతుంది నెట్ చేయాలి, ఇక్కడ ఏముండదు కాబట్టి 57తో నెట్ చేయాలి, రైటా. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు అంటే కాస్ట్ ప్రైస్ తెలుసు. ఇప్పుడు క్వశ్చన్లో లాస్ట్ వాడు ఏమన్నాడు చెప్పంటారా, అయితే వాటి కొనుగోలు ధరల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. రెండు కొనుగోలు ధరల మధ్య భేదం ఎంత అని కలిసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంతేనా డిఫరెన్స్ అడుగుతున్నాడు, అంటే దీనికి రెండింటికి డిఫరెన్స్ ఎంత అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి మనకి కొనుగోలు ధరలు ఏమైతే చెప్పండి, ఒకటి వచ్చేసి 50, ఇంకోటి × 43. ఇక్కడ ఏమవుతుంది 50 × 57, అంతేనా. సో ఇప్పుడు చేయండి ఇంటి చేసి ఏమవుతుంది, మొత్తం మనకి మొత్తం కావాలి కదా, ఈ భాగాలు మొత్తం కాస్ట్ ప్రైస్ రెండు కాస్ట్ ప్రైస్ కలిపి ఎంత అంటున్నాడు 624 రూపాయలు అంటున్నాడా లేదా. సో 624 రూపాయలు ఎంత చెప్పండి, ఇది ఎంత అవుతుంది 2150. ఇక్కడ చేసి ఏమవుతుంది ఇది 5,035, నెక్స్ట్ 5,5 25, ఒక 3 అంటే 2850 అన్న, అంతేనా. సో 2850. సో ఈ మొత్తం ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇది ఈ రెండు భాగాలకి, లేదంటే ఇది కొట్టంటారా సింపుల్గా, ఇంతేముండదు ఇవన్నీ ఎందుకు రా బొక్క. మనకి సింపుల్గా ఏం చేస్తారని కష్టం అంటే మనకి కాస్ట్ ప్రైస్కి రెండింటి కాస్ట్ ప్రైస్కి మనకి సేమ్ ఉండదు చెప్పండి 50, ఇంకోటి వచ్చేసి 43 కదా. దీనికి ఏముంటుంది చెప్పండి 57, అంటే ఇక్కడ 50 క్యాన్సిల్ అవుతుందా. సో మనకి 43 57. సో మనకి మొత్తం కలిపితే 43 57 కలిపితే ఎంత అవుతుంది 100 కదా ఇది. సో ఈ 100, సో ఈ 100కి మనకి ఎంత ఇచ్చినాడు 624 రూపాయల. సో 624 రూపాయలు. సో డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకి, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఎన్ని భాగాలు ఉన్నాయి 14 భాగాలు ఉన్నాయి. సో ఈ 14 భాగాలకి ఏమైతుంది చెప్పండి, కొట్లు కొట్టండి 10 కొట్లు, 2 5 10, 2 7 14 మళ్ళీ పోతుంది కదా. లేదంటే ఇచ్చిపెట్టంటే ఎట్లా పాయింట్లోనే కదా వచ్చేది, మనకి పాయింట్లోనే కదా వచ్చేది. సో మళ్ళీ పాయింట్లు వచ్చినప్పుడు స్ట్రగుల్ ఎందుకు, డైరెక్ట్ 14తో నెట్ చేయండి. 14 56, నెక్స్ట్ 14 2 28, 28 ఒక 5 ఎంత అవుతుంది 33, నెక్స్ట్ 14 6 84, 84 ఒక 3 ఎంత 87. సో ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది రైట్ 87.36%, 36 రూపాయలు అదే వాడు డబ్బులు అడిగిండేది. సో కొనుగోలు ధరల మధ్య కాబట్టి డిఫరెన్స్ ఎంత వస్తుంది 87.36. సో మనకి అక్కడ ఇంటి చేయకండి, ఎందుకనుకంటే రేషియో అనుకుంటే సరిపోతుంది కదా సింపుల్గా. రైట్ చూడండి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ 121 ఏమి ఇచ్చినాడు చూడండి రా, ఎక్కడుంది క్వశ్చన్ అది. రైట్ ఒక వ్యాపారి రెండు వస్తువులను 7,500 రూపాయలకి కొనేనంట. రెండు వస్తువులను కలిపి ఎంత, రెండు వస్తువులను ఒక్కొక్కటి అని చెప్పాడు కదా. ఏ మర్చెంట్ బైస్ 2 items ఫర్ 7,500 రైటా. సో ఒక వ్యాపారి 7,500కి రెండు వస్తువులను కొన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, వాటిలో ఒక వస్తువుని 16% ప్రాఫిట్ అమ్మినాడంట. మళ్ళీ ఇంకొక వస్తువుని తీసుకొచ్చి 14% లాస్ అమ్మినాడంట రైటా. సో అందులో ఒకటి తీసుకొచ్చి ప్రాఫిట్, ఇంకోటి తీసుకొచ్చి లాస్ అమ్మిన. మొత్తం లావాదేవీలోన రైటా. సో మొత్తం అన్ని మొత్తం చూసుకుంటే వానికి ఏమొచ్చిందంటే లాస్ రాలేదు, ప్రాఫిట్ రాలేదంట. అదే చెప్పింది చూడండి, ఎటువంటి లాభము మరియు
లేదా నష్టం చేకూరలేదు. సో మనకు లాభం రాలేదు, నష్టం కూడా రాలేదు. అయితే ఈ రెండు వస్తువుల యొక్క అమ్మకపు ధరల మధ్య భేదం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడా కానీ ఫస్ట్ ఏం చేసినాడు వాడు, లాభానికి అమ్మినాడు కదా, ఎంత % లాభం అన్నాడు కాబట్టి 116 అని రాయచ్చే లేదా, రాయచ్చు కదా, 116 అని రాయచ్చు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇంకోటి 14% నష్టానికి అన్నాడు. సో 14% నష్టం అంటే నేను ఏమని రాయచ్చు, 86 రాయచ్చే లేదా. ఏమంటారు ఇప్పుడు ఈ రెండోట్లు కలిపి ఓవరాల్గా ఈ రెండింటి మీద లాభము రాలేదు, నష్టం రాలేదు అనుకుంటే మధ్యలో ఏం రాసుకున్నా అంతే కదా. మళ్ళీ ఈ 8 రాలేదు నీకు ఇంకా వచ్చిందే. ఇప్పుడు ఒకటేమో 16% లాభం కన్నాడు, ఇంకోటి ఏమన్నాడు 14% నష్టం అన్నాడు. ఓవరాల్గా ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు అనుకుంటే ఏమని అర్థము, 100% ఉంటుంది, కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది అనుకుంటే అని అర్థం కదా. అప్పుడు తీసేయండి, ఏమవుతుంది, ఎంత అవుతుంది, ఇంకా డైరెక్ట్ చెప్పాలనుకుంటే ఇంకో బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ ఇది ప్రాఫిట్, ఇదేమిది లాస్ ఇచ్చినాడు మనకి, ఏదో ప్రాఫిట్ లాస్ ఏదో ఇచ్చినాడు. ఇక్కడ ఇటువంటి సందర్భంలోన ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అది ఏమని, ప్రాఫిట్ ఏదని లాభము రాలేదు, నష్టము రాలేదు అని కష్టం అంటే సింపుల్గా ఈ మెథడ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు లాభము రాలేదు, నష్టము రాలేదు అని కష్టం వాడు ఎప్పుడన్నా అన్నాడంటే వాడు ఇచ్చిన ఏవైతే విలువలు ఉంటాయో 16, ఇంకోటి ఏముంటుంది 14, అదే సింపుల్ విలోమ రేషియోలో రాసుకుంటే చాలు, అవి మీకు వచ్చింటుంది లాస్ట్కి. కావాలంటే ఇప్పుడు ప్రాఫిట్కి లాస్ట్కి ఇది ఎన్ని భాగాలు అవుతుంది, 14 భాగాలు, ఇది ఎన్ని భాగాలు అవుతుంది, రివర్స్లోనే కదా రాసింది. ఇది దీని యొక్క 14 దీనికి రాసింటాం, దీని యొక్క 16 దీనికి రాసింటాం, అర్థమైంది. సో లాభము లేదు, నష్టం లేదు అనుకున్నప్పుడు సింపుల్ ఏమవుతుంది, మీకు రేషియో అనేది ఏమవుతుంది, రివర్స్ అవుతుంది అని గుర్తుపెట్టుకుంటే ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, రైటా. బట్ కొట్టండి ఏమవుతుంది, 2 ఏళ్ళ 14, 2 ఎమ్మల 16. వాడు ఏం అడిగినాడు క్వశ్చన్, రైటా. రెండు అమ్మకపు ధరల మధ్య భేదం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మనకి, సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు, ఇది 7 భాగాలు, ఇంకోటి వచ్చేసి 8 భాగాలు, అంటే మనకు ఓవరాల్గా ఎన్ని భాగాలు అవుతాయి, 15 భాగాలు అనేది. సో 15 భాగాలకి ఏమైనా వాల్యూ ఇచ్చిన రోజున్నాడు, ఏమని ఇచ్చినాడు వాల్యూ, ఎంత ఇచ్చినాడు, 7,500 ఇచ్చినాడు. 15,570 చెప్పు చూడండి, టక్కని చెప్పి ఈసారి మాత్రం. మరి ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉండదు రెండోటికి, మరి ఇంకెంత ఇది ఆన్సర్ ఉండదు, ఆప్షన్స్లో 500 యాడ్ లేదు. కరెక్టేనా మీరు చెప్పిండి, ఇది కరెక్ట్ నాకు తెలిసినారు సన్న. ఇది అప్పుడు ఇవి వచ్చావు కదా, ఇవి వచ్చినాయి కదా, ఇవి ఏమిటి రిప్రజెంట్ చేస్తాయి చెప్పండి ఫస్ట్, అది చెప్పండి. నాకు తెలిసి చెప్తావు ఇవన్నీ, ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తాగా. ఇంకెప్పటి వరకు ఏం చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తుంటారు వాటిని, ఇవి ఎప్పుడైనా కానీ మనకి రైటా. సో ఇక్కడ ఓవరాల్గా మనకి 16% లాభము, 16% నష్టం వచ్చిన తర్వాత ఇక్కడ లాభం నష్టం ఏదో సంథింగ్ తీసుకొచ్చి నువ్వు ఇది చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వచ్చే రేషియోలు అనేవి ఎప్పుడైనా కానీ ఇంతకుముందు మీరు చేసిన లెక్కలన్నీ ఏమడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ రిప్రజెంట్ చేస్తాయి. ఇవన్నీ ఎప్పుడని చూసుకున్నాడు, ఇవన్నీ ఏంటి రిప్రజెంట్ చేసినాయి, మ్యాక్సిమం కాస్ట్ ప్రైస్ రిప్రజెంట్ చేస్తాయి. సో మనకి ఇక్కడ వచ్చిన ఏటివి కాస్ట్ ప్రైస్. సో అందుకోసం మనం ఏమంటే బుడుకుతాం. ఇప్పుడు 7,500 అని చెప్తారు మీరు, మరి 7,500 అనేది కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్. చూడండి లెక్కలు చూడండి, ఏమి 7,500 2 అసలు కొన్నాడు అని ఖచ్చితంగా చెప్పింది. మళ్ళీ మీ సెల్లింగ్ ప్రైజ్లు అయితే కదా మీరు కొన్న వెళ్ళి తీసుకుని వస్తే రేటుకి అని అర్థనా. ఈ సెల్లింగ్ ప్రైజ్ అయినప్పుడు కొన్ని వెళ్ళి తీసుకొచ్చి రైట్. ఇక్కడ రిప్రజెంట్ చేసేటి వేటివి కాస్ట్ ప్రైజ్ రిప్రజెంట్. ఇప్పుడు ఏం కనుక్కోవాలా, సెల్లింగ్ ప్రైజ్ కనుక్కోవాలా. ఇప్పుడు రైట్ ఒక భాగానికి 500 అయితే గిన ఇది ఎంత అవుతుంది అప్పుడు 7,500 అంటే ఒక వస్తువు యొక్క కొన్న వేల ఎంత అవుతుంది 3,500. ఇంకొక ఇంకోటి ఎంత అవుతుంది 8,000 చెప్పండి. అంటే ఇంకొక వస్తువు యొక్క కొన్న వేల ఎంత 4,000. అర్థమైనా. దీంట్లో వాడు ఏం చేస్తాడు, ఈ వస్తువుని 16% లాభానికి అమ్ముతాడా అమ్మడా. దీన్ని ఏం చేస్తాడు నెక్స్ట్, దీన్ని చెప్పండి చెప్పండి ఏమంటారప్ప. ఇప్పుడు 14% కదా, 16% కదా. సో 16% అంటే మనం ఏమంటే 16/100 కదా మీకు తెలుకోకుంటే 4 16 4 2 4 5 20 అంటే ఒకటి 25 భాగాలకు, ఇంకోటి వచ్చేసి 29 భాగాలు అయితే రైటా. సో నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళీ ఇంకోటి 14%. 14% కదా లాస్. సో 7/50 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒకటి 50 భాగాలు అయితే ఇంకోటి ఏమవుతుంది అంట 43 భాగాలకి అవుతుంది. సో మనకి ఏమంటున్నాడు అనుకంటే సో వాడే సెల్లింగ్ ప్రైస్ ఇవి ఉన్నాయి కదా మనకి ఈక్వల్ లేవిడా,
ఈక్వల్ లేవంటే ఈక్వల్ చేసుకోవాలనుకోసం చేసుకోవచ్చు. మరి ఈడేమి ఈక్వల్ ఉండవు వీడేమన్నా లేవు కదా ఈక్వల్. సో ఈక్వల్ లేవు కానప్పుడు సపరేట్ ఇండివిజువల్గా కనుక్కోవచ్చు. మనం కనుక్కోండి ఏమైతే చెప్పండి. 25కి వచ్చేసి ఎన్ని భాగాలు అంటున్నాడు 3500 అన్నప్పుడు 29కి ఎంత అవుతుంది చెప్పండి. 25 1 25 ఇంకెంత మిగులుతుంది 10 మిగులుతుంది. అప్పుడు ఏమవుతుంది రాకుండా గినా మీకు సింపుల్గా ఇట్లా వేసుకొని 5 కోట్లు కొట్టాలి. అప్పుడు కొట్టండి 5 5 5 మళ్ళీ ఎక్కడ చూసినప్పుడు నన్ను ఏం చేయాలి 5 1 5 నెక్స్ట్ 5 4 20. సో మనకి ఎంత వచ్చింది 140 ఇంటూ ఎంత ఉన్నది ఇలా 29 కదా 29 చేయాలి. అదే కదా వచ్చేది రైట్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఇంకోటి ఏముండదు 4000 ఉండే కదా ఇలా. సో 4000 బై ఏం చేయాలా 50. సో 4000 బై 50 చేస్తే ఎంత వస్తుంది 80 ఇంటూ 40. సో ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుందో కనుక్కోవాలా. అదే వాడు అడిగింది క్వశ్చన్ అది కాదా చెప్పండి. ఇప్పుడు భేదమేనప్పా డిఫరెన్స్ కనుక్కోవాలి కదా మరి. ఇప్పుడు డిఫరెన్స్ కనుక్కోవాలి చెప్పండి. డిఫరెన్స్ 1490 రాదా చెప్పిడి సార్ ఆన్సర్ డిఫరెన్స్ కదా కొట్లు కొట్టుతారమంటారా. సో 140 తర్వాత ఇంటూ 29 మైనస్ 80 ఇంటూ 43 ఇది కదా చేయాల్సింది. కొట్లు కొడతారంటే కొట్లు కొట్టండి ఏమొస్తుంది అంటే కామన్ చేయండి బయటికి. కొట్లు కొట్టడం అంటే బయటకి కామన్ తీయాలా. ఏమొస్తుంది చెప్పండి 2 అవుతుంది ఏం కామన్ ఉండదు 20 కామన్ తీసి తీస్తారా. సో ఇది 24 80 అని రాయచ్చా. సో 27 తీయచ్చా. ఇప్పుడైనా కానీ మీరు చేయాల్సింది ఇంటికి చేయాల్సిందే కదా చేయండి. 7 9 63 నెక్స్ట్ 7 2 14 14 6 మైనస్ 4 3 12 నెక్స్ట్ 4 4 16 16 1 17. సో డిఫరెన్స్ ఎంత వచ్చిందిరా 620. ఇంటికి వస్తుంది డిఫరెన్స్. ఆన్సర్ చెప్పి అప్పుడు ఈ డిఫరెన్స్ చెప్పి ఆన్సర్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఇదా 31 ఇంటూ 20 చేసే 2 1 2 2 3 6 అంటే ఎంత ఇచ్చింది 620. మనకి ఏం చేసామనుకోసం అంటే ఈడితేనే ఆగిపోతాడు నర్సన్న. ఈడే ఆగిపోయినాడు నర్సన్న. బ్లాక్ పెన్ ఇంకా బ్లూ పెన్తో చేసేది ఉండొచ్చు. ఇంకా నువ్వు అక్కడ అడిగిన క్వశ్చన్ ఏమి సెల్లింగ్ ప్రైజ్లు కదా అడిగిండేది. వాడు కాస్ట్ ప్రైజ్ చెప్తున్నారు. మరి మీరు చూడండి రా క్వశ్చన్ నెంబర్ 122 ఏముందంటే ఒక వ్యక్తి దగ్గర 2 టీవీలు ఉన్నాయంట. వాటిని ఏం చేసినాయంటే ఒక్కొక్కటి వాటిని 47,908 రూపాయలకి కొన్నాడు అన్నాడు. రెండింటిని కలిపి కసి చూడండి. ఒక వ్యక్తి దగ్గర 2 టీవీలు ఉన్నాయి. వాటి యొక్క కాస్ట్ ప్రైజ్ అనేది వచ్చేసి 47,980 రూపీస్ అని చెప్తున్నాడు. సో అందులోన ఒకటి వచ్చేసి 17% ప్రాఫిట్ అంట, ఇంకోటి వచ్చేసి 11% లాస్ కమ్మినాడంట. అయితే మొత్తం లావాదేవీలోన ఎటువంటి నష్టము మరియు లాభం అనేది రాలేదు అనిపిస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పిన ప్రాఫిట్ లాస్ ఇచ్చినాడు. మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చినాడు రా. తర్వాత లాస్ పర్సెంటేజ్ ఇచ్చినాడు. చెప్పండి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చినాడు 17. సో 17%. తర్వాత నష్టం ఎంత ఇచ్చినాడు సో 11%. ఎటువంటి లాభము నష్టము లేదన్నాడు. సో మనకి సింపుల్గా వీటి యొక్క రేషియో కావాలంటే మనకి కాస్ట్ ప్రైజ్లే కదా వచ్చేది. మనకి ఎటు వస్తాయి కాస్ట్ ప్రైజ్ యొక్క రేషియో సింపుల్గా ఏమొస్తుంది రివర్స్ వస్తుంది 11:70. చెప్తున్నా లేదా ఇట్లా చేయాలి ఎగ్జామ్లో నేర్చుకునేటప్పుడు ఇంత కాన్ఫిడెంట్ నేర్చుకోవాలి. గుర్తున్నది ఇట్లా చేస్తుంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నా లేదు ఇంతకుముందే చెప్పండి. సో మనకి 11:17 ఏది కాస్ట్ ప్రైజ్. మన కాస్ట్ ప్రైజ్ యొక్క మొత్తం కూడా ఇచ్చినాడు కదా వాడు. ఇచ్చినాడే లేదు మనకి ఎంత ఇచ్చినాడు ఫస్ట్ 47,000 ఇచ్చినాడే లేదా ఇచ్చినాడు. అయితే లాస్ట్ కొన్ని నుంచి అయితే టీవీ యొక్క కొన్న ధర ఎంత అంటున్నాడు. ఇప్పుడు టీవీ యొక్క కొన్న ధర అంటున్నాడు. టీవీ యొక్క కొన్న ధర అంటే ప్రాఫిట్ లాస్ టీవీ నమ్మిండేది చెప్పండి. రెండు టీవీ అంటే ఒక్కొక్క టీవీ ధర ఎంత కష్టాడు. సో మనకి 2 కనుక్కోవాల్సింది. ఇప్పుడు చెప్పండి మొత్తం ఎంత 17 భాగాలు 11 భాగాలు ఎంత అవుతుంది 28 భాగాలు. సో 28 భాగాలకి ఎంత వాల్యూ ఇచ్చినాడు వాడు రైట్ 47,908 రూపాయలు ఇచ్చేసినాడు. అందులో మనకి 11 భాగాలకి కనుక్కోవాలా 17 భాగాలకి కూడా కనుక్కోవాలా రైట్. ఫస్ట్ దీన్ని కొట్లు కొట్టండి. సో 4తో కొడతారు 7తో కొడతారా. సో 4,28 చెప్పండి. నెక్స్ట్ 4 1 4 మళ్ళీ 4 1 4 నెక్స్ట్ 4 9 36 మళ్ళీ 30 మిగులుతాయి. సో 4,28 4,28. సో మళ్ళీ 7తో పోతుంది కదా చూడండి ఖచ్చితంగా 7తో పోతుంటుంది చెప్పండి. 7 1 7 ఎంత మిగులుతుంది
4 మిగులుతుంది. సో 49, 7 వేల 49, 7 ఒకట్ల 7 ఒకట్ల, సింపుల్ అంతేనా. ఇప్పుడు చెప్పండి 11తో ఇంటి చేయాలి ఒకసారి, 17తో ఇంటి చేయాలి. సో 11తో ఇంటి చేసి 11 ఒకట్ల 11, మళ్ళీ 1 మిగులుతుంది, 11 ఒకట్ల 11, 2, మళ్ళీ 1 మిగులుతుంది, నెక్స్ట్ 11,000 77, 1 78. నెక్స్ట్ 11, 1 7 ఎంత అవుతుంది 18, రైటా. ఒకటి తీసుకొచ్చి 18,821 రూపాయలు ఒకటి. ఇంకోటి తీసుకొచ్చి 17 ఒకట్ల 17, నెక్స్ట్ 17 ఒకట్ల 17 ఒకటి అంటే 18, నెక్స్ట్ 17,119 ప్లస్ 1 ఎంత అవుతుంది 120 అంటే 12 మిగిలి ఉంటుంది. నెక్స్ట్ 17 ఒకట్ల 17, 17 ఒక 12 ఎంత అవుతుంది 29. సారీ అండి, అంతే కదా, రైట్. క్వశ్చన్ నెంబర్ 123 చూడండి. ఏమి ఇచ్చాడు, ఒక వ్యక్తి గుర్రాన్ని బగ్గీని కొన్నాడు, 2 కొన్నాడు. గుర్రం బగ్గీ 2 కొన్నాడట. గుర్రాన్ని 20% లాభం అంటున్నాడు. సో 20% అంటే ఏమవుతుంది ప్రాఫిటే కదా. చెప్పిన తర్వాత ఇది గుర్రం, ఇది ఇంకా బగ్గీ లాస్ ఎంత 10% లాస్ అంటే 90. ఏమైతే ఓవరాల్గా ఏమైందంట, ఓవరాల్గా 22% అన్నప్పుడు ఇది ఏమవుతుంది 102 తీసేసి మరి దీనికి ఏముండదు చేసేది, రైట్. ఎంత అవుతుంది 18, 12 కొట్లు కొట్టండి. 6 × 12, 6 × 18. సో కాస్ట్ ప్రైస్ చేసేవి వేటివి కాస్ట్ ప్రైజెస్. వాడు అడిగింది ఏం క్వశ్చన్ చెప్పండి. అదే గుర్రం ఖరీదు ఎంత అడుగుతున్నాడు కదా. ఇప్పుడు 2 కలిపి ఎంత అంటున్నాడు రా 30,000 కదా. సో 2 భాగాలు ఎంత 5 భాగాలకు తీసుకొచ్చి 30,000 అంటున్నాడు. వాడి నెక్స్ట్ ఏమంటున్నాడు గుర్రాన్ని కనుక్కోమంటున్నాడు. గుర్రం అంటే ఎన్ని భాగాలు 2 భాగాలు, సింపుల్. 5 ఒకట్ల 5, 6, 30. సో 6 2 12,000. ఎన్నవది 124, 124. చూడండి ఏమి ఇచ్చినాడంటే సురేష్ కంప్యూటర్ బల్లని 9,000 మరియు మరో చిన్న బల్లని 4,000 రూపాయలు కొన్నాడంట. ఇదేందరా అదే కదా. ఒకటి కంప్యూటర్ బల్ అంటే ఇంకోటి చిన్న బాల్ అంట. అతను కంప్యూటర్ బల్ని 8% లాభానికి అమ్మానంట. ఎందుకు అమ్మినాడు 8% లాభానికి అమ్మినాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మీటర్ జాగ్రత్తగా వినండి రా, ఇది 8% లాభానికి అమ్మినాడు. ఓకే, నెక్స్ట్ మొత్తం మీద 10% లాభం వచ్చేందుకు ఓవరాల్గా ఎంత రావాలంట 10% లాభం వచ్చేందుకు అతను చిన్న బలను ఎంత శాతం లాభానికి అమ్మవలను అనక ఎంత శాతం లాభానికి అమ్మాలి. ఇప్పుడు చూడండి ఒకటి ఏమన్నాడు అంటే కంప్యూటర్ బల్ల కదా, ఇది కంప్యూటర్ టేబుల్ ఒకటి, ఇంకోటి తీసుకొచ్చి నార్మల్ టేబుల్ అంట, నార్మల్ టేబుల్. బట్ కంప్యూటర్ టేబుల్ని ఏం చేశాడు అంటే లాభానికి అమ్మినాడు కదా. ఎంత లాభానికి అమ్మినాడు 8%. సో ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు క్వశ్చన్. 8% ప్రాఫిట్ లాభానికి అమ్మినాడు. సో ఏం చేసినాడు 8% ప్రాఫిట్ అంటే 8% ప్రాఫిట్ అంటే నార్మల్ మనం ఏమని రాయొచ్చు ప్రాఫిట్ అంటే 108 అని రాయొచ్చు. ప్రాఫిట్ అనిపిస్తే 108 అంటే ప్రాఫిటే కదా. సో 108కి అమ్మినాడు. బట్ మనకి ఈ టేబుల్ని ఏం నష్టానికి అమ్మినాడు లాభానికి అమ్మినాడో తెలియదు. ఏమని ఇచ్చినాడా కానీ ఓవరాల్గా ఏం రావాలనుకుంటే అతనికి మొత్తం మీద 10% లాభం రావాలంటున్నాడు. ఓవరాల్గా ఎంత రావాలంటే 10% లాభం. అంటే ఇక్కడ ఓవరాల్గా 10% అంటే ఇక్కడ మనకి ఇక్కడే కదా రావాల్సింది లాభం అంటున్నాడు, రైట్. ఇక్కడ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద వచ్చేటి ఎప్పుడైనా 8 వస్తాయని చెప్తే మీకు 8 వస్తాయి. అవి మాత్రం ఇచ్చినాడు మనకి పైన లెక్కలో ఇచ్చినాడు. చూడండి ఏమి ఇచ్చినాడు ఆల్రెడీ మనకి పైన లెక్కలో ఏమి ఇచ్చినాడు చెప్పండి. ఏమి ఇచ్చినాడు రా 1 9,000, 1 9,000. ఇదేది కంప్యూటర్ బల్లే కదా. ఇంకోటి వచ్చేసి ఎంత ఇచ్చినాడు రా 4,000. ఇక చూడండి 3 0 3 0 క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 9:4. ఏమొచ్చింది మనకి 9:4. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మాత్రం చూడండి ఇక్కడ తీసేసి ఒక నెంబర్ వస్తుంది కదా 10 ఎంత వస్తుంది మనకి, ఎంత వస్తుంది ఇక్కడ 2 వస్తుందనే లేదా. బట్ మనకి రేషియో లాస్ట్ మనకి ఏం రావాలి ఇక్కడ 9:4 అంట. 9:4 మామూలు వాడు ఇచ్చిన రేషియో ప్రకారం మనకి ఏముండదు ఇక్కడ 9:4. అంటే ఇక్కడ 4 భాగాలకి మనకి ఎంత వచ్చింది నెంబరు. సో 9 భాగాలకి ఎంత వస్తుందో కనుక్కోవచ్చా లేదా. ఇక్కడ ఎంత వస్తుందో కనుక్కోవచ్చా లేదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది నెంబరు 2 నెంబర్ వచ్చింది. బట్ నార్మల్గా మనకు రావాల్సింది వాడు ఇచ్చేసింది కాస్ట్ ప్రైజ్ యొక్క రేషియో కదా వచ్చేది. సో మనకి కాస్ట్ ప్రైజ్ కదా వాడు ఇచ్చింది ఇది ఏమంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఈ టైప్ ఆఫ్ ఇది లెక్క అనేది మీకు ఇదివరకు రాలేదు. చూడండిగా ఈ ఇప్పుడు ఇంతకుముందు ఏమి ఇచ్చాడంటే ఇది ఇచ్చేవాడు అంటే ఇప్పుడు ఇది కనుక్కోవాలి నార్మల్గా, తర్వాత లెక్క వచ్చేది మనకి. బట్ ఇక్కడ నుంచి ఏమొస్తాయంటే క్వశ్చన్లు మనకి ఎక్కడైనా అడిగేటప్పుడు డిఫికల్ట్ అడగాలనుకున్నప్పుడు ఇక్కడ మధ్యలో ఇస్తాడు ఒక వాల్యూ, అంటే ఏమి ఇస్తాడు మధ్యలో వాల్యూ ఇచ్చుకేసి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చుకేసి కనుక్కోమని చెప్తుంటారు అనమాట. సో అట్లా కనుక్కున్నప్పుడు ఈ ప్రొసీజర్ వాడాలి ఖచ్చితంగా మీరు.
అర్థమైనా? సో మనకి మధ్యలో ఇచ్చినాడు, ఈ రెండవుట్లో ఒకటి ఇచ్చేసినట్టు ఇంకోటి తెలియదు మనకి. బట్ ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది మనకి 2. బట్ ఈ లాస్ట్కి వచ్చి ఈ రెండవుట్లకి యొక్క రేషియో మాత్రం ఏమిటి 9:4 ఉంటుంది. అంటే ఎందుకంటే మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చినాడా లేదు మనకి, ఇచ్చినాడు కదా. అంటే ఇక్కడ చూడండి 4 భాగాలకి ఎంత వచ్చింది, ఇక్కడ 4 భాగాలకి విలువ ఎంత వచ్చిందిరా మనకి 2 వచ్చింది. సో అప్పుడు 9 భాగాలకి ఎంత రావాలో మనం కనుక్కొనొచ్చా లేదా, కనుక్కోవచ్చలేదు. ఇక్కడ చూడండి ఇప్పుడు 2వ కార్డుల 2 లేకపోతే 9 18/4 కదా తెలిసింది. అంటే ఇప్పుడు 9/2. సో 9/2 అంటే ఏమవుతుంది మనకి 4.5 రావాలి. మనకి ఇక్కడ ఏం రావాలంట 4.5 రావాలంట. ఏం రావాలి ఇక్కడ 4.5. చూడండి 4.5 రావాలంటే కింద మనకి ఇక్కడ తీసేసిన తర్వాత 4.5 రావాలంటే దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఇంతకు ముందు అండి ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీసేస్తామా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 90 రాసాం అనుకో, ఎంత అవుతుంది ఇక్కడ లాస్ వచ్చినప్పుడు గుర్తుంటుంది ఇంతకు ముందు, గుర్తుండదనే లేదా? ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింటుంది అనుకుందాం, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ కూడా ఏం ప్రాఫిటే కదా వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి ఏం రావాలా చెప్పండి, డిఫరెన్స్ అనేది రావాలి. మనకి ఏం రావాలి, ఇక్కడ ఉండే నెంబరు ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ల నుంచి దీన్ని ఏం చేస్తాం మనము తీసేస్తాం. ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ ఉండదు అనుకో, ఏముండదు ఎక్స్ ఉండదు అనుకో, దీంట్లో నుంచి ఇది తీసేస్తాం. ఇక్కడ ఏమైతుంది, దీంట్లో నుంచి ఇది తీసేసిన తర్వాత ఈ నెంబర్ రావాలా, అంతేనే కదా. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి, 110 నుంచి ఎక్స్ ఏం చేయాలా తీసేయాలి కదా. తీసేస్తే మనకి ఎంత రావాలా 4.5 రావాలా. అదే ఇది అర్థంగా ఇటు రాస్తుంది కావాలంటే. సో 110 నుంచి ఇది ఎక్స్ని తీసేసి మనకి ఎంత రావాలా 4.5 రావాలి. ఒకవేళ లాస్ వచ్చేది అన్నప్పుడు ఓకే, లాస్ వచ్చినప్పుడు మనకి మీరు వాల్యూ రాస్తాం కదా అది. సో మనకి తీసేసి ఎంత రావాలా 4.5 రావాలి. సో ఇప్పుడు మనకి ఎక్స్ కూడా ఏం పెడితే వస్తుంది చెప్పండి, సింపుల్ 4.5 ఇక్కడ వచ్చిన నెంబర్ల నుంచి 4.5 తీసేయండి. ఏమైతుంది చెప్పండి తీసేస్తే కదా. ఇప్పుడు ఇది కదా, ఇది అవతల పోతే ఏమవుతుంది -110 కదా, ఇది ఏమవుతుంది -110 కదా. సో తీసేయండి 110 నుంచి 4.5 తీసేసేయండి 5. నెక్స్ట్ 9 నుంచి 4 పోతే కదా 5 అక్కడ పోయింది కాబట్టి 10. సో 105.5 అంతేనా. సో మనకి ఇక్కడ ఏం రాయొచ్చు మొత్తం ఓవరాల్గా, సో దీన్ని అంటే 105.5 అంతేనా. అంటే ఇప్పుడు మొత్తం 110 ఉన్నది, 10 నుంచి 4.5 తీసేసి 5.5 కదా. ఇవన్నీ రామాయణం చెప్పాలనిపిస్తుంది. కాకపోతే మీకు అర్థం కావాలనిపిస్తుంది ఎందుకు చేస్తున్నా అంటే 110 నుంచి ఎక్స్ని తీసేస్తే కానీ ఈ వాల్యూ వస్తుంది మనకి, అంతేనా వచ్చేది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఈ వాల్యూ 105.5 వచ్చింది. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమడిగినారు లాస్ట్ మనకి, కరెక్ట్ చేసినాం కదా మనము. x-110 కదా, రైట్. సారీ, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రివర్స్ చెప్పినాను నేను. ఇక్కడ ఇంతకుముందు ఇటు సైడ్ నుంచి తీసేసినాం కదా మనం, ఇటు సైడ్ నుంచి తీసేసినాం కాబట్టి ఇటు సైడ్ నుంచి తీసేయాలి ప్రాఫిట్ వచ్చినప్పుడు. సో లాస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం అనుకుంటే కూడతాం. అంటే నార్మల్గా ఇంకోటి చెప్పేది ఏమనుకుంటే అంటే సింపుల్ కదా, 110 ప్లస్ ఎక్స్ కదా. సో 110 ప్లస్ ఎక్స్, సో రైట్ x-110 కదా, ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది అనుకుంటే 4.5. సారీ అంటే రివర్స్ చెప్పాను, ఇది అవుతుంది సారీ. సో x-110 ఈజ్ ఈక్వల్ టు 4.5 అంతే కదా. మనకి ఇది ఇక్కడ నుంచే కదా తీసేసేది, దీన్ని ఇక్కడ నుంచి తీసేస్తాము, దీన్ని ఇక్కడ నుంచి తీసేసేది. మనం రివర్స్ చెప్పినాను నేను, సారీ. x-110 ఈజ్ ఈక్వల్ టు 4.5 అప్పుడు సో డైరెక్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది దీన్ని 4, సో 115. ఇది మనకు క్వశ్చన్ ఏమడిగినాడు లాస్ట్ మనకి ప్రాఫిట్ అడిగినాడు. దేనిపైన ప్రాఫిట్ అడిగినాడు, సో చిన్న బాల్ అంటే ఇదే కదా చిన్న బాల్ అనుకేసినట్టు ఓన్లీ టేబుల్. సో టేబుల్ పైన మనకి వాల్యూ ఏమొచ్చింది 114.5. అంటే మనకు నార్మల్ కాస్ట్ ప్రైస్ చెప్పడానికి ఎంత ఉంటుంది 100 ఉంటుంది. సో 100 కంటే ఎంత ఎక్కువ ఉండదు అది, సో 14.5. సో ఇది ఏమవుతుంది, ఇది ప్రాఫిట్ అవుతుంది అనమాట. సో 14.5 అనేది ఏమవుతుంది, సో ప్రాఫిట్. సో ఇక్కడ జాగ్రత్త, సారీ ఇక్కడ రివర్స్ చెప్పినాను కదా. సో మనకి తీసేసి డైరెక్ట్ ఇట్లే కదా. సో x-110 అనేది అందులో ఒక లెక్క చెప్తాను చూడండి, 127 కానీ 130 కానీ. ఏ లెక్క చెప్పాలరా చెప్పండి, 130 లెక్క చెప్పాలా, 127 నువ్వు చేసుకుని వస్తావా? సరే చూడండి, ఒక వ్యక్తి 2 వస్తువులు ఒక్కొక్కటి 250 రూపాయలు చెప్పిన విక్రయిస్తున్నాడంట. ఎంత అంటే ఒక్కొక్కటి చేసుకొచ్చి 250 రూపాయలు చెప్పిన విక్రయిస్తున్నాడంట. సేమ్ అంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్ అంటున్నాడు ఇక్కడ. అందులోన ఒకటి 25% లాభం అంటే ఇంకొకటి 25% నష్టం అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒకటి 25% ప్రాఫిట్ అన్నప్పుడు ఏమవుతుందిరా, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమైతే చెప్పండి, ఒకటి 4 అవుతుంది, ఇంకోటి వచ్చేసి 5 అవుతుంది. సో ఇంకోటి ఇదేమిది ప్రాఫిట్ అంటున్నాడు, ఇంకోటి ఏమంటున్నాడు అంటే లాస్ అంటున్నాడు 25%. అప్పుడు ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, ఇది 4 అయితే ఇది ఏమవుతుంది 3 యూనిట్లు. బట్ వాడు అంటున్నాడు చూడండి,
రెండు వస్తువుల్ని 250 చొప్పున విక్రయిస్తున్నాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అంటున్నాడు. మనకి ఏమంటున్నాడు ఇక్కడ, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అంటున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉండదా ఇక్కడ, లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలా, ఈక్వల్ చేయాలి. దీన్ని 3తో చేయాలి దీన్ని. సో దీన్ని చేసాగిన 3 నల్ల 3 5ల 5 నల్ల 5 ముళ్ళ. సో ఇప్పుడు ఈక్వల్ ఉన్నాయి కదా, ఉన్నాయి లేదా ఈక్వల్, సో ఉన్నాయి ఈక్వల్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ చెప్పండి 15కి ఎంత అంటున్నాడు, ఒకటి ఎంత అమ్ముతున్నాడంట 250 రూపాయలే కదా చెప్పింది, ఒకటి ఎంత అమ్ముతాడంట 250, సారీ ఓకే 250 రూపాయలు, 250 రూపాయలు అమ్ముతున్నాడంట. అప్పుడు చెప్పండి 12 భాగాలకి ఎంత అయితే చెప్పండి. ఇక్కడ ఇది కొట్లు కొట్టండి ఫస్ట్ నార్మల్గా, ఎక్కడ పోతుంది 15 ఒకట్ల 15 పోతుందే, పోయిన వరకు కొట్టండి రా, బై 15 కదా కొట్టండి, 5 ముళ్ళ 15, 5 5 25 అంటే 50/3 కదా. అంటే ఇక్కడ చూడండి 50/3 ఏది ఇది 15 భాగాలకు వచ్చింది ఇది. మనం ఎన్ని భాగాలు కనుక్కోవాలా, 12 భాగాలు కదా. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఇంటూ 12 చేయాలి. అప్పుడు వేసి 3 ఒకట్ల 12, సో 5 నల్ల అంటే ఎంత వస్తుంది 200 వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది చూడండి, ఒక భాగంకి ఎంత వస్తుంది 50/3. మనకి ఎన్ని భాగాలు కనుక్కోవాలి, 20 భాగాలు కనుక్కోవాలి. సో ఇక్కడ 20 భాగాలు కనుక్కుంటే ఎంత వస్తుంది చెప్పండి, 5 2 10 ఎంత వస్తుంది, ఇక్కడ 1000/3 వస్తుంది. అంటే ఏమొస్తుంది 1000/3, 1000/3 అంటే దగ్గర దగ్గర ఎంతవరకు వస్తుంది 333, 339 అంతేనా, 333.33% 3 అనేది వస్తుంది. వాడు ఓవరాల్ క్వశ్చన్ ఏమంటున్నాడు లాస్ట్కి చెప్పండి, పర్సెంటేజ్ అడిగింది వాడు రూపాయల్లో, ఇక్కడేమి డబ్బుల్లో చెప్తున్నాడు. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, మనకి డబ్బుల్లో చెప్తున్నాడా, సారీ మనకి ఇక్కడ మన తప్పు చెప్పిన ఇది ఎంత ఏమని చెప్పింది, 5 2 10 కదా, 1000 రూపాయలు వస్తుంది కదా. బై 3 అని అంటే 3 ముళ్ళ 9, నెక్స్ట్ మళ్ళీ 3 ముళ్ళ 9, నెక్స్ట్ మళ్ళీ 3 ముళ్ళ 9, 300. ఓకే ఇది వచ్చేసి ఏమి ప్రాఫిట్ కదా, ఇది వచ్చేసి లాస్. వాడు అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్కి, ఈ లావాదేవీలో వచ్చే లాభం లేదా నష్టం విలువ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఇది ఏంది మనకి ఇది ఏమి, ఇది 200 333 అనేది ఇది ఎంతేమి కొన్న వేళలు కదా. సో మొత్తం కొన్న వేళలు ఎంత అవుతుంది 533.33 రూపాయలు. అమ్మిండేది ఎంత, ఒకటి 250, ఇంకోటి కూడా 250 అంతే కదా. సో మొత్తం ఎంత అవుతుంది 533.33 రూపాయలు. ఇది కొనిండేది ఒకటి 200 కొన్నాడు, ఇంకోటి వచ్చేసి 333.3 రూపాయలకు కొన్నాడు, కొనిండేదే ఇది. వాడు అడిగిండేది లాస్ట్కి ఏమంటే పర్సెంటేజ్ అడగలేదు, ఇక్కడ ఏమడుగుతున్నాడు విలువ ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు మనకి ఏం చేయాలి, కొన్న వేళలు ఎంత అంటున్నాడు సేమ్ కదా, 250 250 అంటే 500. సో మనకి ఎంత నష్టం పోయినాడు ఇక్కడ, సో 33.3 రూపాయలు. ఇవి ఏంటివి, రూపాయలు, ఇవి పర్సెంటేజ్ కాదు. సో ఇట్లా సేమ్ 130 లెక్క, ఇది 127 లెక్క హోంవర్క్ తీసుకురండి. ఇట్లా ఉంటుంది చూడండి.